నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన ఖరనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 6:22, సూర్యాస్తమయం 5:38. తిథి పూర్ణిమ రాత్రి 1:45 వరకు. నక్షత్రం భరణి పూర్తిగా ఉంది. వర్జం మధ్యాహ్నం 2:51 నుంచి 4:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:07 నుంచి 10:52 వరకు. మరల మధ్యాహ్నం 2:35 నుంచి 3:23 వరకు. అమృతకాలం రాత్రి 1:36 నుంచి 3:26 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. నేటి విశేషాలు: కార్తీక పూర్ణిమ, సముద్ర స్నానం, అలాగే జ్వాలాతోరణం, వృషోత్సర్జనం. ఆంబోతును విడిచిపెట్టడాన్ని వృషోత్సర్జనం అంటారు. గడ్డిని ఒక వెంటిగా కట్టి దాన్ని మధ్యలో అంటించి ఆ జ్వాల కింద నుంచి దూరడాన్ని జ్వాలాతోరణ విధి అంటారు. వృషోత్సర్జనం వలన పితృదేవతలకు సంతృప్తి కలుగుతుంది, నరకాన్ని అధిగమించగలుగుతారు. జ్వాలాతోరణం అనే చర్యలో భగవంతుణ్ణి 3 పర్యాయములు దాని కింద నుంచి ప్రయాణింపజేసి తాము కూడా ప్రయాణం చేసి మిగిలిపోయినటువంటి గడ్డిని పశువులకు ఆహారంగా ఇవ్వడం వల్ల పశువులకు ఆరోగ్యంగా ఉంటుందని శాస్త్రం చెబుతోంది. అదేవిధంగా సముద్ర స్నానానికి కార్తీక పూర్ణిమ చాలా విశిష్టమైనది. సముద్ర స్నానం చేసినట్లయితే సకల నదీజల స్నాన ఫలితం వచ్చేస్తుంది. కానీ పౌర్ణమి, అమావాస్య మొదలైనటువంటి పర్వదినాల్లో మాత్రమే సముద్ర స్నానం చేయాలి. ఆ కారణంగా కార్తీక పూర్ణిమ లాంటి విశిష్టములైన దివసాలను వదిలిపెట్టకుండా ఆ మంచి సమయాన్ని వినియోగించుకుని ఆ సముద్ర స్నానం చేయటం మంచిది. అదేవిధంగా ఈ పూర్ణిమకు సంబంధించినటువంటి వ్రతాలు, ఉద్యాపనలు మొదలైనటువంటివి కూడా ఈ సమయంలోనే చేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా కార్తీక పూర్ణిమ సకల శుభప్రదమైన విశిష్టమైన దివసంగా పరిగణించబడుతోంది. నేటి ఆణిముత్యం. జీవితంలో భారాన్ని, కష్టాన్ని మన నుంచి తొలగించే ఒకే మాట ప్రేమ.